హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను నిషాద్ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో అనేది నేచర్ లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే నేచురల్ ఫ్లవర్స్తో రియలిస్టిక్గా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు. మీరు కూడా చూడొచ్చు, వీడియోలో కంటిన్యూ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇలా విఘ్నేశ్వరిని ఎంట్రన్స్లో పెట్టి పువ్వులతో మంచిగా డెకరేషన్ అది చేశారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండి, చాలా రకరకాల పువ్వులు. వాటి పేర్లు అయితే నాకు తెలీదు, కానీ చాలా ఫ్లవర్స్ అండి, నెంబర్ ఆఫ్ టైప్స్. యాక్చువల్గా నేను పిల్లల్ని ఈరోజు విశాఖ ఉత్సవ్కి తీసుకెళ్ళమని అడిగారు. తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ చాలా రష్గా ఉండడం, బండి కూడా బీచ్ రోడ్ వరకు వెళ్ళకపోవడం వల్ల సర్లే ఈ ఫ్లవర్ షోకి అయితే తీసుకెళ్దాం, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుందండి, అది కూడా చూస్తారు. ఎప్పుడు తీసుకెళ్ళలేదు పిల్లల్ని. ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, అదే మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. ఇంక ఇవన్నీ ఈ శాండ్ ఆర్ట్స్ అవి చాలా మంచిగా చేశారండి. నాకైతే మటుకి చాలా బాగా నచ్చింది. అవి చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. ఇంకా అదంతా రష్గా ఉండడం వల్ల ఇటు సైడ్ ఫ్రంట్ నుంచి అయితే మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఒక్కొక్కటి కూడా మా పిల్లలు కూడా ఫ్లవర్స్తో అయితే బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే పిల్లలు సరిగ్గా ఉండరు కదండి, ఫుల్గా రష్ ఉంది. వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్ళలేదు. పిల్లలు వాటర్ కావాలంటే ఇంక బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్ అవి తీసుకొని మళ్ళీ అయితే తీసుకెళ్ళాను. మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీ అనమాట. ఫ్రీ ఎంట్రీ పెట్టారు ఈ 3-4 డేస్ కూడా. ఎప్పుడూ కూడా 30 రూపీస్ ఛార్జ్ ఉంటుందండి. పార్కు చాలా బాగుంటుంది, చాలా మంచిగా మెయింటైన్ అనేది చేస్తారు. చాలా నీట్గా ఉంటుందండి పార్కు. పిల్లలు అందరూ కూడా సాయంత్రం పూట వచ్చి మంచిగా చిల్ అవుతారు, ఆడుకుంటారు. బాగా ఉంటుంది. వాటర్ ఫౌంటైన్ అనేది సాటర్డే సండే కండక్ట్ చేస్తారు, 2 షోస్. అండ్ ఎవ్రీ డే నుంచి 1 షో మాత్రమే పెడతారు. చాలా బాగుంటుంది, ఈవినింగ్ టైమే. ఇంక ఇక్కడ ఆర్చ్ లాగా కట్టారండి ఎంట్రన్స్లో. చూడటానికి 2 కళ్ళు కూడా నాకైతే సరిపోవట్లేదు. నాకు ఫ్లవర్స్ అంటే చాలా వైజాగ్లో పిచ్చి. అలాగే ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క చిన్న పువ్వు అది మెమరీస్ నేను క్యాప్చర్ చేస్తానండి. నాకు చాలా ఇష్టం. ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా మాది ప్రాపర్ ఇక్కడ కాకపోయినా సరే వాళ్ళకి కూడా ఖాళీ మంచిగా లేదండి. అంత చూస్తారు, మా జనం పిల్లలు ఉన్నారు. కూడా ఎంట్రన్స్ మంచిగా లోనే ఇంత ఎంజాయ్ జనం చేస్తారని ఉన్నారంటే ఇంక చెప్పేసి నేను లోపలైతే ఇంక తీసుకొచ్చాను. చెప్పక్కర్లేదు. ఇంక ఈ మాటలు వీడియోస్ అన్ని రావట్లేదు, కూడా మా అంత పాప జనం. ఫొటోస్ ఇంక వీడియో అయితే ఫ్లవర్స్తో నేనైతే ఆడటం, తనకి కూడా ఫ్లవర్స్ అంటే చాలా పిచ్చి అండి. నాకు ఎంత ఇష్టమో నాకన్నా డబుల్ చూసి ఇష్టం మా ఎంజాయ్ పాపకి చేయండి. మీరు ఫ్లవర్స్ కూడా అనేవి. ఎవరెవరు వెళ్ళారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ ఫ్లవర్ షోకి వెళ్ళి? మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎంజాయ్ చేశారు? ఇంక వీడియో అంతా నేనే తీస్తున్నాను కదని చెప్పి బాబుకి ఫోన్ ఇచ్చి చిన్న క్లిప్ తీరా అంటే వాడు అలా సగం తీసాడండి. ఎందుకంటే పిల్లలు కదా, రష్ వల్ల అందరూ తోసేస్తున్నారు, మమ్మీ నేను తీయలేకపోతున్నాను మమ్మీ అనేసి అన్నారు. సర్లే చిన్న క్లిప్ ఒకటి తీరా అని చెప్పేసి వాడి చేతికి ఫోన్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీతో మాట్లాడాలి అనుకుంటున్నానండి. దయచేసి మీరెవరూ కూడా నా ఈ 10 మినిట్స్ వీడియోను చూసి, లేకపోతే ఇన్స్టాలో రీల్స్ చూసి మీరు నా లైఫ్ని దయచేసి జడ్జ్ చెయ్యొద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ అండి. ఎందుకనేది ఎవరి పెయిన్, ఎవరి హ్యాపీనెస్ ఏదైనా సరే ఎవరిది వాళ్ళకే తెలిస్తే తప్ప ఎదుటోళ్ళకి తెలియదండి. మనం చూసిన 5 నిమిషాలు 10 నిమిషాల లైఫ్ని చూసి మనం జడ్జ్ చేయకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. నేను మీలాంటి మనిషినే, ఓకేనా? నేను ఈ మాట ఎవరికి చెప్పానో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నెక్స్ట్ టైం పేరు రివీల్ చేసి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మరి నీ ఇష్టం, ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదంతా కూడాను ఓపెన్ ఏరియా సెంటర్లో ఉంటుంది కదా వాటర్ ఫౌంటైన్, అక్కడదనమాట. శాండ్ ఆర్ట్ అండి, చాలా మంచిగా చేశారు, బాగా నచ్చింది. ఇది కనక మహాలక్ష్మి టెంపుల్ బొమ్మ, అదే ఆ దేవత బొమ్మ అనమాట. ఇది ఇక్కడ వేశారు, చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఎగ్జాక్ట్గా మంచి ఫీల్ వచ్చిందండి. నిజంగా ఆ ఆర్ట్ వేసిన వాళ్ళకి మంచి క్రెడిట్ ఇవ్వచ్చు. అండ్ ఇదంతా కూడా సంక్రాంతి పొంగల్ థీమ్ వైబ్ తోటి సెట్ అనేది వేశారు. అండ్ ఇటు సైడ్ ఫ్లవర్స్ తోటి లైట్ హౌస్ కట్టారండి. ఇదైతే ఎంత బాగుందో, ముట్టుకుంటా రియలిస్టిక్ ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ మిడిల్లో ఫౌంటైన్ అనమాట, చిన్నది. ఇది నార్మల్, దీనికి ఏం టికెట్ ఏమి ఉండదు, నార్మల్గా అనమాట. చుట్టూ ఫ్లవర్స్ అయితే అరేంజ్మెంట్స్ చేసి ఎంత బాగున్నాయి రియలిస్టిక్గా. చాలా బాగా నచ్చాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి కూడా. ఇంకా అలా కిందకి లోపలికి వస్తే ఇక్కడ విఎంఆర్డిఏ వాళ్ళు కండక్ట్ చేశారు కదండి, సో వాళ్ళ పేరుతో ఆర్చ్ అనేది అలాగ క్రియేట్ చేసి ఆ పేరు అనేది రాశారు. ఇంకా బాల్స్, స్వాన్స్, ఇంకా ఫ్రూట్స్తో కూడా అరేంజ్మెంట్స్ పెట్టారండి. పపాయ, పైనాపిల్ అవన్నీ కూడా ముందునున్నాయి, చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి పపాయ, ఆరెంజ్, గోవా, గ్రేప్స్, ఎవ్రీ ఫ్రూట్తో కూడా ఇలాగ డెకరేషన్ అది చేశారు. బాగా అనిపించింది. ఇక్కడ బుద్ధుడు విగ్రహం అండి,
ఇదంతా కూడాను మా పాప కూడా లోపలికెళ్తాను పేచీ పెట్టింది. కానీ అవతల లోపలికి అలౌడ్ లేదు. బట్ చిన్న పిల్లలని చెప్పి ఫోటోస్ కోసమని పక్కనున్న వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ పిల్లల్ని లోపలికైతే తీసుకొని ఫోటోస్ అయితే తీశారు. చాలా బాగున్నాయి. మంచిగా అనిపించింది. ఇంకా ఎలిఫెంట్ ఇవన్నీ కూడా రెడీ చేశారండి. ప్రతిదీ కూడా ఫ్లవర్స్ తోటి లైటింగ్స్ అనేది డెకరేషను దాని యొక్క అరేంజ్మెంట్స్ అయితే మరి ఇంక చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క పర్సన్‌ని పెట్టి దానికి కేరింగ్ అది తీసుకొని చాలా బాగా చేశారండి. ఇది చాలామంది తెంపడానికి ట్రై చేశారు. బట్ అది కరెక్ట్ కాదని నా ఒపీనియను. అండ్ ఇక్కడ ఒక్కొక్క వెజిటబుల్, ఒక్కొక్క ఫ్రూట్ తోటి ఒక్కొక్క ఆర్ట్ అనేది చేసి పెట్టారండి. చాలా బాగున్నాయి. వీటిని ఏదో అంటారండి. పేరైతే నాకు గుర్తు రావట్లేదు. మీకైతే వస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. పెద్ద పెద్ద హోటల్స్‌కి వెళ్తే వాటితో ఈ ఫ్రూట్స్‌తో అవి కార్వింగ్స్ అనుకుంటాను. నాకైతే ఐడియా లేదు, మర్చిపోయాను. అవన్నీ చేసి పెట్టారు. మంచిగా అనిపించింది. మా పాప అయితే మంచిగా ఎక్సైట్‌మెంట్ అయ్యింది. అండ్ ఇక్కడికి ఇదంతా కూడా హైలైట్ చేసిందనమాట బటర్‌ఫ్లై చాలా బాగుంది. పిల్లలకి తగ్గట్టు పాండాని, డాల్ఫిన్‌ని, పింగ్విన్‌ని ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు కూడా ఎంటర్‌టైన్ అయ్యేలాగా అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశారు. మా పాప అయితే ఎక్సైట్‌మెంట్స్ అండి. ఆ బొమ్మలన్నీ వెళ్ళాలి, టచ్ చేయాలి, ఫీల్ అవ్వాలి అని చెప్పేసి. కానీ లోపలికి వెళ్ళకూడదమ్మా అని చెప్పి చెప్తున్నాను. అదే ఇక్కడ పాపతోటి. అవునా మమ్మీ సారీ అని చెప్పేసి ఇంక అలా నించుంది. ఇంకా మంచిగా ఫొటోస్, వీడియోస్ అవి క్యాప్చర్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయుంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్రొకోడైల్‌ని కాలీఫ్లవర్‌తో అయితే రెడీ చేశారు. చాలా బాగుంది. అదే అరేంజ్ చేశారండి. కలర్ ఒకటే డిఫరెన్స్‌గానండి నిజంగా క్రొకోడైల్ లాగే ఉంది. ఆ క్రొకోడైల్ కూడానా రియలిస్టిక్‌గా ఉంది. ఆ వాటర్ గానీ, ఆ పెట్టే విధానం ప్రతి ఒక్కటి కూడా దాని స్కిన్ అదంతా. ఇంకా అవన్నీ చూసి ఇంకా చాలా వరకు మీకు చూపించడానికి ఖాళీ లేదండి. అంటే జనాల వల్ల. అందుకే ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ మైక్‌లో అనౌన్స్ అనేది చేస్తున్నారు. వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇంకో 10 మినిట్స్‌లో రావాలి అని చెప్పేసి ఇంకా నేనైతే చూసాను. పిల్లలు ఎప్పుడూ చూడలేదు కదా ఇంకా. సో, తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా డైనోసార్ ఇవన్నీ ఎలిఫెంట్ ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటే సర్లేండి త్వరగా అని చెప్పేసి ఇంకా మా పాప ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతుంటే అక్కడికి తీసుకెళ్ళి చూపించేసి ఇంకా వాటర్ ఫౌంటైన్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాం. చూస్తూ ఎంజాయ్ చేయండి.
చూసారు కదండీ వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందో. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో, అందుకనేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. అదంతా కూడా మ్యూజిక్ తోటి రన్ అవుతుందండి. మ్యూజిక్ సాంగ్ ఎలా వస్తుందో దానికి తగ్గట్టు వాటర్ ఫ్లోటింగ్ అనేది దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేశారు. చాలా బాగుందండి మ్యూజిక్‌కి తగ్గట్టు. మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ చూసారండి ఎంత జనం ఉన్నారో. ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు వెళ్ళండి. ఫ్లవర్ షో అయితే లేదు. బట్ వాటర్ ఫౌంటైన్ అనేది ఎవ్రీడే కండక్ట్ చేస్తారు. 1 షో ఉంటది. సాటర్డే, సండే 2 షోస్ ఉంటాయండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అవి ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తున్నాను చూడండి. నా వీడియోస్ గానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఫొటోస్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వస్తాను. సీ యూ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.